1998లో గూగుల్ లోగో ఏదైతే ఉందో ఆ లోగోని మనం ఈరోజు చూడొచ్చు అనమాట. ఎర్లీ 2000స్లో గూగుల్ ఎలా ఉండేది, ఆ తర్వాత మేజర్ అచీవ్మెంట్స్ ఎలా చేసింది అనేది ఒక ప్రస్థానమే అనుకోవచ్చు. గూగుల్ని మనందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట. జీమెయిల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్స్, అంతేముంది జెమినై, ఇవన్నీ కూడా గూగుల్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా గూగుల్కి సంబంధించిన మేజర్ ఏఐ బ్రేక్ త్రూ అనేది జెమినై అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ గూగుల్ యొక్క సర్వీసెస్ విస్తృతంగా పెరిగిపోవడం వల్ల 2015లో ఈ సర్వీసెస్ అన్ని కలిపి ఒక సింగిల్ అంబ్రెలా ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ కిందకు వచ్చాయన్నమాట. ఎవరైతే గూగుల్ని మొదట స్టార్ట్ చేశారో లారీ పేజ్ మరియు సెర్గే బ్రిన్ ఇద్దరు కూడా గూగుల్ యొక్క డైలీ ఆపరేషన్స్, రోజువారీ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారనమాట. కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. స్పెషల్ బి క్లాస్ షేర్స్ అనేవి వాళ్ళ చేతిలో ఇంకా ఉన్నాయన్నమాట. సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్కి కరెంట్ సీఈఓ. సాధారణంగా మనం ఏ రోజైతే పుట్టామో ఆ రోజు మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ గూగుల్ మాత్రం తన అచీవ్మెంట్స్ ప్రొజెక్ట్ చేసుకునే రోజు, తను ఏం సాధించానో ప్రపంచానికి చెప్పుకుంటూ ఉండే రోజునే బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అందుకే గూగుల్ బర్త్డే సెప్టెంబర్ 27.